అండి, వెల్కమ్ టు మగువా ఎంబ్రాయిడరీ. అయితే మన మగువా ఎంబ్రాయిడరీలో ఓన్లీ బ్లౌజులే కాకుండా అప్పుడప్పుడు కొన్ని మంచి విషయాల మీద కూడా మనం మాట్లాడుతుంటాం కదా. అయితే ఈరోజు ఒక విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను. అది ఏంటంటే, చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు, అయినా మనం వినం. పోని కొంతమంది కాకపోయినా కొంతమంది మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది అయినా మారితే బాగుంటుంది అనిపించి, నాకు తెలిసినంతలో, నేనేం పెద్ద వేదాంతిని కాదు, తెలిసిందాన్ని అంతకంటే కాదు, కాకపోతే నాకు తెలిసిన దాంట్లో నాకున్న జ్ఞానంలో కొంచెం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇంతకీ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి, కార్తీక దీపం పెట్టేశారా? అయిపోయిందా? దీంతో పుణ్యం సంపాదించుకున్నారా, పాపం సంపాదించుకున్నారా? ఇదేంటి క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది. పుణ్యం ఏంటి, పాపం ఏంటి? కార్తీక దీపం పెడితే పుణ్యమే కదా అని. కార్తీక దీపం పెడితే పుణ్యమే కాదని అనట్లేదు. ఎలా పెడుతున్నారు, దేంతో పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, దానికి సంబంధించి అసలు ఎటువంటి అవగాహన మనకుంది, మనకి ఏం తెలుసు, పోని ఎవరైనా చెప్పింది గుడ్డిగా మనం ఫాలో అయ్యి మనం చేసామా, ఎలా చేసాము అనేది ముఖ్యం కదా. అయితే నేను చూసినంతలో, నాకు నా కంటికి ఎదురుగా కనిపించినంత దూరం వరకు కూడా ఆల్మోస్ట్ 90% జనాలైతే, 90% ఆడవాళ్ళైతే కార్తీక దీపం వెలిగించే వాళ్ళు అందరూ బాక్సులు కొనుక్కొచ్చారు. రెడ్ కలర్ బాక్సులు, గుడి నిండా రెడ్ కలర్ బాక్సులే ఉన్నాయి. దాంట్లో ఏముంది అంటే దీపము, దాంట్లో ఆల్రెడీ వేసిన నెయ్యి లాంటిది, ఒత్తుల్లాంటివి ఉన్నాయి. అది ఒత్తులేనా నిజంగా, అది నిజంగా నెయ్యేనా ఆలోచన మనకు లేదు. 100 మంది చెప్పేవాళ్ళు ఉన్నారు, యూట్యూబ్లో, టీవీలలో మొత్తుకొని చెప్తున్నారు. మన చెవులకు ఎక్కదు. ఎందుకంటే మనం పట్టిన దానికి 3 అంటే పెట్టడం అయితే పెట్టాలి దీపం. అది ఎందుకు పెడుతున్నాం, ఏం చేయటానికి పెడుతున్నాం, మంచికి పెడుతున్నామా, చెడుకు పెడుతున్నామా, మనం చేయటం వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని ఆలోచించట్లేదు. ఇంకా మనం చెప్పేవాళ్ళని చెప్పడానికి వచ్చిందయ్యా అన్నట్టు చూడటం ఒకటి. లాస్ట్ మండే అనుకుంటా, కార్తీక సోమవారం అని చెప్పేసి ఉదయాన్నే వెళ్ళి మామూలుగా దీపాలు వెలిగించుకుంటాం కదా అందరం కూడా. గుళ్ళోకి వెళ్ళి నార్మల్గా మనం ఇంట్లో చేసుకున్న ఒత్తులతోటే, మన ఇంట్లో ఉండే దీపం నూనెతోటే ప్రమిదలు తీసుకెళ్ళి వెలిగించుకొని వచ్చాము. ఆ రోజు కూడా 365 ఒత్తులు మేము వెలిగించేస్తాం. ఎందుకంటే 20 రూపీస్ పెడితే 365 ఒత్తులు, ఏంటది దీపాలకుంది, నెయ్యి అన్నిటితో కలిపి వచ్చేస్తున్నాయి. మరి అది చాలా ఈజీగా ఉంది. 20 50 నాకు కూడా తెలీదు అంతగా, అంటే నేను కొనలేదు కాబట్టి నాకు తెలియదు. నేను ఎప్పుడు కొనలేదు అనమాట అవి, సో నాకు తెలీదు, ఊరికే అంటున్నా అందాజుగా. అది పోయిన సోమవారం వెలిగించారు, కార్తీక పౌర్ణమి రోజు వెలిగించారు, రేపు ఇంకా రాబోయే సోమవారాలు కూడా వెలిగిస్తారు. మీ చేత్తో మీరేం చేశారు అన్నది మాత్రం ఆలోచించట్లేదు కదా. అయితే వీలైనంత వరకు సరే, ఎంత వర్క్ చేసేటోళ్ళైనా, పనులు చేసుకునే వాళ్ళైనా ½ an hour 1 hour టైం అయితే ఖాళీ ఉంటాం కదా. ఏదో ఒక టైంలో ఖాళీగా ఉన్న టైంలో 10 ఒత్తులు చేసి పక్కన పెట్టుకుంటే ఎన్ని అవుతాయి? రోజు ఒక 50 చేసుకోండి, రోజు ఒక 100 చేసుకోండి. 365 ఒత్తులు ఎన్ని రోజులు చేయాలి? అది ఓపిక ఉండదు. సీరియల్ చూస్తాం, యూట్యూబ్ ఛానల్స్ చూస్తాం, సినిమాలు చూస్తాం, అడ్డమైన చెత్త మొత్తం చూస్తాం, టైం అంతా వేస్ట్ చేస్తాం. కానీ మనం మాత్రం కూర్చొని ప్రశాంతంగా ఒత్తులు చేసుకుందామన్న లేనే లేదు జ్ఞానం. అదేమంటే చెప్పిన వాళ్ళని అబ్బా ఏమొచ్చిందమ్మ చెప్పడానికి, ఇదొకటి. సరే, ఏది ఏమైనా ఇంకనైనా కొంతమంది అయినా, అంటే అందరూ మారిపోవాలని ఎవరు చెప్పలేరు, అందరినీ ఎవరు మార్చలేరు. మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది అయినా తెలుసుకుంటారు, కొంతమంది అయినా మారతారు. ఒకవేళ చెప్పకపోతే కూడా నా తప్పు అవుతుందేమో అని నా బాధ్యత కొంది నేను చెప్తున్నాను. ఒత్తులు దయచేసి ఇంట్లో చేసుకోండి. ఒత్తులు దొరకలేదు కదా, మీకు రెడీమేడ్ ఒత్తులు దొరుకుతాయి కదా, తీసుకురండి. పెద్ద ఒత్తులు వస్తాయి కదా, వాటిని 2-3 ఒత్తుల కింద నూనెసి శివ శివ అనో, నారాయణ అనో, ఏదో ఒకటి అనుకుంటూ ఒత్తులు చేయండి. అసలు మనం చేసిన పుణ్యం అదే మనకి.
దేవుడు మనకు నువ్వు ఎన్ని ఒత్తులే వెలిగించినావు అని చెప్పాలా. నువ్వు చేసే దాంట్లో నీ భావం ఏంటి, నువ్వు ఈ మనసులో నువ్వేమనుకుంటున్నావు అనేది మాత్రమే దేవుడికి కావాలి. ఎంతసేపు వాళ్ళకంటే నేను ముందు పెట్టాలి, నాకంటే వాళ్ళు ముందు పెట్టకూడదు, నేను ఫస్ట్ వెళ్ళాలి, అందరికంటే ముందు వెళ్ళాలి, అందరికంటే నేనే ఫస్ట్. నువ్వు అందరికంటే ఫస్ట్ వెళ్ళినా, నువ్వు అందరికంటే పెద్ద పెద్ద దీపాలు వెలిగించినా, ఏం చేసినా దేవుడికి ప్రతి ఒక్కరం బిడ్డలమే, అందరం ఒకటే, అందరం సమానమే. మన లైఫ్లు ఎలా నిర్ణయించున్నాయో అలాగే జరుగుతుంది. అట్లాని ఇంకా కొంతమంది ఉంటారు, ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే నాకు భయం వేస్తుంది అసలు చెప్పాలంటే. ఎందుకంటే ఎలా ఉంటారంటే కొంతమంది దర్శనానికి అంతా అయిపోయిన దాకా కొంచెం ఓపికగా ఉంటుంది, దర్శనానికి మాత్రం దొబ్బేసుకొని నెట్టేసుకొని వెళ్ళిపోవాలి ఫస్ట్. ఏముంటుంది అంత పని ఇంట్లో, పోని 10 నిమిషాలు లేట్ అవుతుందేమో, కాదు అరగంట, పోని సంవత్సరానికి ఒక్కసారి గంట లేట్ అయితే ఏమవుతుంది, వెయిట్ చేయొచ్చు కదా, ఆగరు. ఎలా అంటే ఇంకా కొంతమంది ఉంటారు అసలు వాళ్ళ కన్నింగ్నెస్ అయితే మనం చూస్తున్నామా చూడలేదా అనడం ఒక అడుగు ముందుకేయటం, మనం చూస్తున్నామా చూడలేదా అనడం ఒక అడుగు ముందుకేయడం. ఇలాంటి వాళ్ళందరూ నేను చాలాసార్లు గమనిస్తుంటా. ఏంటంటే పట్టించుకోము. ఎందుకు అంటే మనం వెళ్ళింది ప్రశాంతత కోసం, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూసుకుంటూ కూర్చుంటే మన ప్రశాంతత పోతుంది. కానీ మనం డిస్టర్బ్ చేయడానికి మన పక్కనే తయారవుతారు ఇలాంటి వాళ్ళు. నాకైతే ఇలాంటి వాళ్ళే తగులుతున్నారు. అంటే జనరల్గా చాలామందికి తగులుతారు, మీరు ఎంతమందికి తగులుతున్నారో కూడా కామెంట్ అయితే చేయండి. ప్రతి టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో కూడా మరి అలాగే ఉంటారో ఏమో తెలియదు. టెంపుల్కి వెళ్ళినామంటే ఫస్ట్ నేను వెళ్ళాలి. అదే మనం వెళ్ళింది ప్రశాంతంగా స్వామిని చూసి దర్శనం చేసుకొని ఏదో మనం చేయగలిగినంత సేవ చేయడానికి వెళ్తాం. అప్పుడు దానికి కూడా ఓపిక లేకపోతే ఇంక మనం ఏంటి, దేనికోసం ఈ పరుగులు, ఎందుకు పరిగెత్తుతున్నాం ఇంతగానం? ఆలోచించండి దయచేసి. నెక్స్ట్ రాబోయే సోమవారాలు, కార్తీక శనివారాలైనా ఒత్తులు మీ చేత్తో మీరు స్వయంగా చేయండి, చేసి పూజ చేయండి. అసలు అంటే ఆ ప్రభావం, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి మీరు. నేనైతే చాలా సంవత్సరాల నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, మా అమ్మ కూడా నా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఇంట్లో కూర్చొని ఒత్తులు చేసుకునే అలవాటు, నేను కూడా ఇంకా అలాగే ఫాలో అవుతూ వచ్చానమాట. మీరు అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా మారితే మీ పిల్లలు నెక్స్ట్ ఫ్యూచర్లో మీ పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతారు. సో ఇది చెప్పాలనుకున్నాను ఈరోజైతే. ఇంకా అంటే నేనేం పెద్ద తెలిసిన దాన్ని ఏం కాదు, కాకపోతే నాకు తెలిసినంతలో నాకున్న జ్ఞానాన్ని పంచుకుంటున్నాను అంతే అనమాట. దయచేసి దీంట్లో ఎవరు తప్పుగా తీసుకోవద్దు. ఎవరని చెప్పినా అందరు బాగుండాలని చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది చెప్తున్నారు మీరు ఇలా చేయొద్దు ఇలా చేయండి అని. మొత్తానికి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా భక్తి అనేది ఇంపార్టెంటు. పోటీతత్వం అనేది దేవుడి దగ్గర పనికిరాదు. ఎందుకంటే నువ్వు పోటీ పడి ఎంత చేసినా భగవంతుడికి అందరు సమానమే, అందరం ఒకటే, లేనోడు ఒకటే, ఉన్నవాడు ఒకటే, డబ్బులుండే కాళ్ళు లేనోళ్ళు చేతులు లేని ఎవరైనా భూ ప్రపంచం మీద సకల జీవరాశికి భగవంతుడు ఒకేలాగే చూస్తాడు. అందుకని అది మనసులో పెట్టుకొని మనం చేయాలనుకున్నది ఏదైనా మనస్ఫూర్తిగా చేయండి. అరే నేను ముగ్గు తీసుకెళ్ళడం మర్చిపోయా, నేను పసుపు తీసుకెళ్ళడం మర్చిపోయా, అరే అది తీసుకోపోలే అంటే మనసులో ఇదే ఉంది. నువ్వు చేసే దీపారాధన మీద నీకు అస్సలు నువ్వు ఏం పెట్టావన్నది కాదు, నువ్వు ఎంత భక్తితో చేసావన్నది భగవంతుడికి ఇంపార్టెంట్ అనమాట. మర్చిపోతాం ఈసారి, కాకపోతే నెక్స్ట్ టైం, ఈసారి మర్చిపోయింది ప్రతి దాన్ని నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకెళ్తాం కదా, అలా అలవాటు చేసుకోండి. ఇదనమాట వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని అయితే కింద రాయండి కామెంట్లలో. తప్పుగా అయితే రాయొద్దు, ఎందుకంటే నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. నేను చూసింది నా కళ్ళతో నేను చెప్తున్నా. పోతే ఇంకొకటి ఏంటంటే చాలామంది అసలు మనం పుణ్యం కోసమే వెళ్తున్నాం కాదనట్లేదు, పసుపు కుంకుమ ఎలా వాడాలో అలా వాడండి. ప్యాకెట్లు తీసుకెళ్ళి ఇలా చల్లేయొద్దు. ఎందుకంటే అన్ని చెట్లు భరించలేవు. మారేడు చెట్టుని ఒక నెల తర్వాత, ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఒక నెల తర్వాత వెళ్ళి మీరు చూడండి ఎలా ఉంటుందో. తులసి చెట్టుని ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. మనం చేసిన పనికి ఆ చెట్లు ఎంత సఫర్ అవుతాయో మీరు చూడండి. అలా చేయడం వల్ల మనకి పుణ్యం రాదు సరిగదా, ఇంకా పాపం నెత్తినేసుకుంటాం మనం. పసుపు కుంకుమ జస్ట్ ఇలా పసుపు కుంకుమ అంతే కదా. ప్యాకెట్లు తీసుకెళ్ళి 10 రూపాయలు మా దగ్గర ఉన్నాయి, ప్యాకెట్ తీసుకెళ్ళి పట్ ఇట్లా చల్లేస్తే ఉపయోగం ఏముండదు. గమనించుకోండి, దీపాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నూనె పోతుంటుంది, పరుగులు ఉరుకుల్లో జారుతున్నారు, పడుతున్నారు. అసలు ఎంత టెన్షన్గా ఉంటుంది అంటే ఏజ్డ్ వాళ్ళు వస్తున్నారు, పాపం చాలా వయసు అయిపోయిన వాళ్ళు కూడా దీపాలు వెలిగించుకోవాలని వస్తున్నారు. కాబట్టి
నూనె అలాంటి కింద పడకుండా జాగ్రత్తగా చూసి చేయండి. ఈ వీడియో ముందు చేసి ఉండాల్సింది యాక్చువల్గా, కానీ నాకు అనుభవం వస్తే కానీ చేయలేను. నా సంగతి మీకు తెలుసు కదా. నేను ఈరోజు చూసాను అనమాట. ఎప్పుడైనా మేము బయటకు వెళ్తుంటాం కార్తీక పౌర్ణమికి, వేరే వేరే దేవస్థానానికి వెళ్తుంటాం కాబట్టి అంతగా గమనించలేదు. బట్ ఈసారి ఊర్లోనే ఉన్నాం కాబట్టి, మన పక్కనే శివాలయం మన దగ్గరలోనే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి చూస్తే నాకు అసలు చాలా బాధ అనిపించింది. కానీ అందరూ కూడా పాకలాడేది ఆయన అనుగ్రహం కోసమే అనమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరం సమానమే భగవంతుడికి. మీరు ఒకరిని బాధ పెట్టి మనం చేసుకునే పూజ దేవుడికి ఎక్కదు. అందుకని ఎవరిని బాధ పెట్టకుండా అందరూ హ్యాపీగా ఆనందంగా కార్తీక మాసాన్ని జరుపుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.